అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే ఆరోగ్య బీమా. మనలో చాలా మందికి ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. సో భారతదేశంలో మన అవసరాలకు సరిగ్గా సరిపోయే పాలసీని ఎలా ఎంచుకోవాలో స్టెప్ బై స్టెప్ వివరంగా చూద్దాం. అయితే అస్సలు వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చాలా పెద్ద చాలా ఖరీదైన తప్పు గురించి మాట్లాడుకుందాం. మొదటిసారి పాలసీ కొనే చాలామంది ఈ తప్పు చేస్తుంటారు. దీన్నే గ్రూప్ పాలసీ ట్రాప్ అంటారన్నమాట. తరచుగా ఏమవుతుందంటే మనం బ్యాంకుల ద్వారా గానీ వేరే మధ్యవర్తుల ద్వారా గానీ పాలసీ తీసుకున్నప్పుడు ఇందులో చిక్కుకుపోయే అవకాశం ఉంటుంది. రైట్. మరి అసలు విషయంలోకి వెళ్లే ముందు కొన్ని బేసిక్ విషయాలు కొన్ని ముఖ్యమైన బీమా పదాల గురించి తెలుసుకుందాం. అప్పుడే మనకు ఒక గట్టి ఫౌండేషన్ పడుతుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. పాలసీ తీసుకునే ముందు మనకున్న ప్రతి చిన్న ఆరోగ్య సమస్య గురించి కూడా వాళ్లకు చెప్పాలి. ఎందుకు అంత ముఖ్యమంటారా? ఎందుకంటే ఏదైనా చిన్న విషయాన్ని దాచిపెట్టినా రేపు మనకు నిజంగా అవసరమైనప్పుడు మన క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇది చాలా కీలకం. ఉదాహరణకు ఒక చిన్న విషయం చూడండి. ఎవరికైనా చిన్నగా బ్లడ్ ప్రెషర్ ఇష్యూ ఉందనుకుందాం. దాన్ని వాళ్ళు చెప్పలేదు. భవిష్యత్తులో వాళ్లకు హార్ట్కి సంబంధించి ఏదైనా పెద్ద సమస్యొచ్చి 25 లక్షల రూపాయల క్లెయిమ్ చేస్తే కేవలం ఆ చిన్న బీపీ ఇష్యూ చెప్పలేదన్న కారణంతో ఆ క్లెయిమ్ మొత్తం రిజెక్ట్ అయిపోవచ్చు. చూసారా? అత్యవసర సమయంలో పాలసీ ఉండి కూడా ఉపయోగం లేకుండా పోతుంది. ఇది వెయిటింగ్ పీరియడ్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక రకమైన లాకిన్ పీరియడ్ అన్నమాట. ముఖ్యంగా మనకు ముందే ఉన్న వ్యాధుల కోసం. అంటే పాలసీ కొన్న వెంటనే మన పాత జబ్బులకు కవరేజ్ రాదు. దీనికి కొంతకాలం ఆగాలి. అది సాధారణంగా 2 నుంచి 4 సంవత్సరాల వరకు ఉంటుంది. అది కూడా పాలసీని బట్టి. ఓకే, ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. ఇది చాలా ముఖ్యమైంది. రీటైల్ పాలసీకి గ్రూప్ పాలసీకి మధ్య ఉన్న తేడా ఏంటి? దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇలా ఆలోచించండి. రిటైర్ పాలసీ అనేది మన సొంత ఇల్లు లాంటిది. కంట్రోల్ అంతా మన చేతుల్లోనే ఉంటుంది. గ్రూప్ పాలసీ ఏమో అద్దె ఇల్లు. ఎప్పుడు ఖాళీ చేయమంటారో తెలీదు. ఒక దాంట్లో భద్రత ఉంటుంది, ఇంకొకటి మనల్ని ఎప్పుడైనా సరే నడిరోడ్డు మీద వదిలేయొచ్చు. ఈ రిస్క్ ఎంత పెద్దదో చెప్పడానికి ఒక నిజ జీవిత సంఘటన గురించి చూద్దాం. ఒక ఆయన 20 ఏళ్లపాటు ప్రీమియంలు కట్టారట. అయితే వాళ్ళ బ్యాంకు వేరే బ్యాంకుతో కలిసిపోయింది. దాంతో ఆ బ్యాంకుకి ఇన్సూరెన్స్ కంపెనీతో ఉన్న టైఅప్ క్యాన్సిల్ అయిపోయింది. అంతే, రాత్రికి రాత్రే ఆయన పాలసీ మాయమైపోయింది. 20 ఏళ్ల కవరేజ్, కట్టిన డబ్బంతా గాల్లో కలిసిపోయింది. ఎంత దారుణం కదా. సరే, మరి మన దగ్గరున్నది గ్రూప్ పాలసీనా లేక రీటైల్ పాలసీనా అని ఎలా తెలుసుకోవాలి? చాలా సింపుల్. పాలసీ డాక్యుమెంట్ తీసి ప్రపోజర్ పేరు ఎక్కడుందో చూడండి. ప్రపోజర్ అంటే పాలసీ కొనే వ్యక్తి. ఆ పేరు స్థానంలో మన పేరుంటే అది రీటైల్ పాలసీ. అలా కాకుండా ఏదైనా బ్యాంక్ పేరుగానీ కంపెనీ పేరుగానీ ఉంటే అది ఖచ్చితంగా గ్రూప్ పాలసీ. ఓకే, ఇప్పటిదాకా దేనికి దూరంగా ఉండాలో చూసాం. ఇప్పుడు మనం సరైన పాలసీని ఎలా ఎంచుకోవాలో చూద్దాం. దానికి ఒక స్మార్ట్ చెక్లిస్ట్ ఉంది. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఒక కంపెనీకి దేశవ్యాప్తంగా వేల కొద్ది హాస్పిటల్స్ ఉండొచ్చు. ఆ నంబర్ చూసి మనం మోసపోకూడదు. మనకు కావాల్సిందేంటి? మన నగరంలో మన చుట్టుపక్కల ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి అనేది ముఖ్యం. సో లిస్టు చూసేటప్పుడు దేశవ్యాప్త నెట్వర్క్తో పాటు మన లోకల్ నెట్వర్క్ని కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మొదటగా చూడాల్సింది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే CSR. ఈ నంబర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. 99% పైన ఉందంటే ఆ కంపెనీ వాళ్ల దగ్గరికొచ్చిన క్లెయిమ్స్లో దాదాపు అన్నిటినీ ఓకే చేస్తోందని అర్థం. ఇది చాలా మంచి సంకేతం. అయితే ఇంకర్డ్ క్లెయిమ్ రేషియో అంటే ICR విషయంలో మాత్రం కథ కొంచెం వేరేగా ఉంటుంది. ఇది మరీ ఎక్కువగా ఉండకూడదు, మరీ తక్కువగానూ ఉండకూడదు. దీనికొక స్వీట్ స్పాట్ ఉంది. అది 60 నుండి 75% మధ్యలో. ఎందుకంటే ఇది మరీ ఎక్కువగా ఉంటే కంపెనీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని, మూసేసే ప్రమాదముందని అర్థం. మరీ తక్కువగా ఉంటే వాళ్లు చాలా క్లెయిమ్స్ రిజెక్ట్ చేస్తున్నారని అర్థం. సో 60-75% మధ్య ఉంటే కంపెనీ ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉందని, క్లెయిమ్స్ కూడా సరిగ్గా చెల్లిస్తోందని నమ్మొచ్చు. రైట్. ఈ రేషియోలు చూశాక ఇక పాలసీ లోపలున్న ఫీచర్స్ గురించి కొంచెం డీప్గా చూద్దాం. అసలు మనకు ఉపయోగపడే బెనిఫిట్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. ఈ మెయిన్ రేషియోలతో పాటు పాలసీలో ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు కూడా చూడాలి. ఉదాహరణకు నో క్లెయిమ్ బోనస్. అంటే మనం ఏ క్లెయిమ్ చేయకుండా 1 సంవత్సరం గడిస్తే మన పాలసీ కవరేజ్ అమౌంట్ పెరుగుతుందన్నమాట. అలాగే రీస్టోరేషన్ బెనిఫిట్. అంటే ఒకవేళ మన బీమా డబ్బులన్నీ వాడేసినా అదే సంవత్సరంలో కంపెనీ దాన్ని మళ్లీ రీఫిల్ చేస్తోంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది రూమ్ రెంట్ పైన ఎలాంటి క్యాపింగ్ అంటే పరిమితులు లేని పాలసీనే ఎంచుకోవడం ఎప్పుడూ సేఫ్. ఒకవేళ ఫ్యామిలీ ప్లానింగ్లో ఉన్నవాళ్లైతే మెటర్నిటీ బెనిఫిట్స్ గురించి ప్రత్యేకంగా చూడాలి. ఎందుకంటే దీనికుండే వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని పాలసీల్లో 9 నెలలుంటే కొన్నింట్లో ఏకంగా 4 సంవత్సరాల వరకు ఉంటుంది. సో మన లైఫ్ స్టేజ్ని బట్టి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. సరే, ఇవన్నీ చూసిన తరువాత మనమిప్పుడు ఫైనల్ పాయింట్కి అంటే చాలా ముఖ్యమైన ముగింపుకు వచ్చేస్తున్నాం. మనం గ్రూప్ పాలసీలలో ఉన్న రిస్క్స్ గురించి ఇంతసేపు మాట్లాడినా కొన్ని సందర్భాల్లో అవే బెటర్ ఆప్షన్ కావచ్చు. ముఖ్యంగా 60-65 ఏళ్లు దాటిన పెద్దవాళ్లకు రీటైల్ పాలసీ దొరకడం కష్టం. అలాగే చాలా పెద్ద అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్లకు కూడా. అలాంటి వాళ్లకు ఈ గ్రూప్ పాలసీలు ఒక వరం లాంటివి. అందుకే చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే అందరికీ పనికొచ్చే ఒకే బెస్ట్ పాలసీ అంటూ ఏదీ ఉండదు. మన వయస్సు, మన ఆరోగ్యం, మనముండే ప్రదేశం,
మన భవిష్యత్తు అవసరాలు వీటన్నిటికీ సరిగ్గా సరిపోయే పాలసీనే మనకు బెస్ట్ పాలసీ. కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఒక ఫ్రేమ్వర్క్ ఉంది. ఈ చెక్లిస్ట్ను ఒక గైడ్గా వాడుకుని మనకు, మన కుటుంబానికి నిజమైన మనశ్శాంతినిచ్చే పాలసీ ఏదో నమ్మకంతో ధైర్యంగా ఎంచుకోవచ్చు. మరి ఈ ఫ్రేమ్వర్క్ ఉపయోగించి చూస్తే మనకు సరిపోయే బెస్ట్ పాలసీ ఎలా ఉండాలి?